హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి తెలుగు వ్యాకరణంలో అలంకారాలు, మరి అలంకారాలు అంటేనే మనకు శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, మరి ఈ రెండింటిని బేస్ చేసుకొని క్లియర్గా ప్రతి అలంకారం గురించి ఈ వీడియోలో స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ప్రతి అలంకారాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క అలంకారాన్ని బేస్ చేసుకొని బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. బట్ ఇక్కడ మీరు తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ని కవర్ చేసే విధంగా క్విక్ రివిజన్ కాన్సెప్ట్ అనమాట. అంటే మొత్తము ఒకే వీడియోలో ఆల్రెడీ మీకు 70% వరకు ఈ వీడియోలో కవర్ చేశాము. పార్ట్ 2లో రిమైనింగ్ 30% కవర్ చేయడం అయితే జరిగింది. వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మెయిన్ అలంకారాలన్నీ, అంటే ముఖ్యమైన అలంకారాలన్నీ మనము ఈ వీడియోలోనే కవర్ చేయడం అయితే జరిగింది. వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేస్తే మీరు ఏ బిట్ అనేది మిస్ కాకుండా ప్రతిదీ అయితే 100% అయితే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన స్కోర్ అయితే చేయగలరు. మరి శబ్దాలంకారాలు అంటేనే మనకు వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, ముక్తపదగ్రస్తాలంకారము, యమకాలంకారము. వీటి గురించి చాలా స్పష్టంగా చెప్పాను. ఇవి శబ్దాలంకారాలను బేస్ చేసుకొని. నెక్స్ట్ అర్థాలంకారాలు అంటేనే మనకు ఉపమా అలంకారము, అతిశయోక్తి అలంకారము, స్వభావోక్తి అలంకారము, అదేవిధంగా శ్లేషాలంకారము, ఇలా చాలా ఉత్ప్రేక్ష అలంకారము, ఇలా చాలా అలంకారాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం 100% అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా మీకు లెసన్స్ వైజ్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మీరు లెసన్ మొత్తం విన్న తర్వాత, అలంకారాలు టాపిక్ మొత్తం విన్న తర్వాత ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుందో మీరే ఒక్కసారి ఊహించుకోండి. ఎగ్జామ్ రాస్తే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, మిస్టేక్స్ చేసినప్పుడే మనకు సర్చ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే ప్రెజెంట్ కేవలం 600 రూపీస్తో మాత్రమే ఆఫర్ ఉంది. ఫ్రెండ్స్, నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము, అంటే జూలై 29th, అంటే నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఇన్ కేస్ మీరు వీడియో తర్వాత అబ్జర్వ్ చేస్తున్నా అప్పుడు కూడా కొత్త బ్యాచ్ అయితే ఉంటుంది. అప్పుడైనా నాకు మెసేజ్ చేయగలరు. మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ 8341949272 నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈరోజు జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. నిన్న స్టార్ట్ చేసిన బ్యాచ్ని బేస్ చేసుకొని ప్రతిరోజు 3 లేదా 4 సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని షెడ్యూల్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ఇలా ఒక ప్రాసెస్ ప్రకారం ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరి 600 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ నెంబర్కు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్తో పాటు మీ పేరు, మీ జిల్లా, అదేవిధంగా స్క్రీన్ షాట్ మీ పేరు, మీ జిల్లా పంపించండి. నిన్న స్టార్ట్ చేసిన బ్యాచ్లో యాక్టివేట్ చేస్తా. ఇన్ కేస్ మీరు వీడియో ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎస్జిటి పర్పస్ అని మీకు ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ అలంకారాన్ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్వభావోక్తి అలంకారము అంటున్నాం. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక అలంకారం గురించి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ లక్షణము చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. లక్షణము అర్థమైతే చాలు, మీరు ఈజీగా ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మీరు ఈజీగా ఆన్సర్ అయితే చెప్పొచ్చు. మరి స్వభావోక్తి అంటున్నాం. స్వభావోక్తి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. స్వభావము అంటే ఏదైనా ఒక వ్యక్తి యొక్క స్వభావం మనం ఎలా చెప్పాలి? ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అంటే అర్థం ఏంటి? ఇక్కడ జాతి గుణ క్రియాదుల వలన ఏదైనా ఒక విషయము ఉన్నది ఉన్నట్లు చెప్పడాన్ని మనం ఏమంటున్నాము అంటే స్వభావోక్తి అలంకారము అంటున్నాము. హైలైట్ చేసుకోవాలి, ఓకేనా? లక్షణం చూడండి. జాతి క్రియ గుణాల వలన ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్తే ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే స్వభావోక్తి అలంకారము. మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేసుకోవచ్చు. స్వభావోక్తి అంటే స్వభావము. మరి స్వభావం ఎలా చెప్పాలి? ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అలా చెప్తే ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే ఏ అలంకారము? స్వభావోక్తి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ కాకుండా జనరల్గా చెప్దాము. జనరల్గా నేను చూశాను,
నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ముంచేతులు తడుపుకుంటూ మురికి కాలువ పక్కనే నిద్రిస్తున్నటువంటి 3 ఏళ్ల పసిబాలుణ్ణి లేదా 5 ఏళ్ల పసిబాలుణ్ణి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, ఆ 5 ఏళ్ల పసిబాలుని యొక్క ఓకేనా ఉనికి ఏ విధంగా అయితే ఉందో అది ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాను కాబట్టి ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే మనకి ఇక్కడ స్వభావోక్తి అలంకారము అంటున్నాం. అంటే నేను చూశాను తల్లి లేక అంటే తల్లి లేదు, తండ్రి లేక అంటే తండ్రి లేడు, తిండి లేక అంటే తిండి లేదు, ఏడుస్తూ మురికి కాలువ పక్కన నిద్రిస్తున్నటువంటి 5 ఏళ్ల బాలుణ్ణి. అంటే 5 ఏళ్ల బాలుడికి తల్లి లేదని చెప్తున్నాము, తండ్రి లేదని చెప్తున్నాము, తిండి లేదని చెప్తున్నాము, ఏడుస్తూ మురికి కాలువ పక్కన ఉన్నాడు. అంటే తన యొక్క లక్షణాలన్నీ అక్కడ మనం ఏదైతే చూసామో ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పాము కాబట్టి ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్తున్నాము అంటే స్వభావోక్తి అలంకారము అంటున్నాము. మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. ఓకేనా? ఇలా మనం ఏదైనా ఒక వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్తే మనము ఏ అలంకారం అని చెప్తున్నాము? ఏ అలంకారము? స్వభావోక్తి అలంకారము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, తుమ్మ చెట్టు పూలు చిన్నవిగా పసుపు రంగులో అందంగా ఉన్నాయి అంటున్నాం. ఓకేనా? ఒక వాక్యం తీసుకుంటున్నాము, తుమ్మ చెట్టు పూలు చిన్నవిగా పసుపు రంగులో అందంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను, తుమ్మ చెట్టు పూలు గురించి ఉన్నది ఉన్నట్లుగా మనం స్పష్టంగా వర్ణిస్తున్నాము. ఏమని? తుమ్మ చెట్టు పూలు ఎలా ఉన్నాయి? చిన్నగా ఉన్నాయి. ఏ కలర్లో ఉన్నాయి? పసుపు రంగులో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అందంగా ఉన్నాయి అంటున్నాం. అంటే ఉన్నది ఉన్నట్లుగా మనం వర్ణించాం కాబట్టి ఈ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం మనకి ఏంటి అంటే స్వభావోక్తి అలంకారము అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, గోపి చూశాడు, విస్తుపోయాడు, ఉడికిపోయాడు. అంటే గోపి ఏదైనా ఒక వస్తువును చూశాడు, ఓకేనా, విస్తుపోయాడు, ఉడికిపోయాడు. అంటే తను చూసిన దాని గురించి అది తన యొక్క రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనము ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తున్నాం కాబట్టి ఈ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే స్వభావోక్తి అలంకారము. మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి, జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగున గెంతుతున్నాయి. మరి ఇచ్చినటువంటి వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి? స్వభావోక్తి. అంటే ఇక్కడ మనము జింక యొక్క స్వభావం మనకు ఉన్నది ఉన్నట్లుగా మనం వర్ణించాము. ఏమని? బిత్తర చూపులు చూస్తుంది అంటున్నాం. అంటే బిత్తర చూపులు జింక చూస్తుంది అంటున్నాము. ఓకేనా? చెవులు నిగిడ్చుకొని ఓకేనా చెంగున ఏం చేస్తుంది? గెంతుతుంది అంటున్నాం. అంటే ఉన్నది ఉన్నట్లుగా ఆ జింక గురించి ఉన్నది ఉన్నట్లుగా మనం ఇక్కడ వర్ణించాము కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనకి ఏమవుతుంది అంటే స్వభావోక్తి అలంకారము. స్వభావోక్తి అంటే స్వభావము, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అనమాట. మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఇక్కడ ఇంకొక 4 ఎగ్జాంపుల్స్ చూడండి. 4 ఎగ్జాంపుల్స్ మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. ఒక్కసారి ఆ ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. చల్లని గాలికి పూల తోటలోని మొక్కలు తలాడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండి. చల్లని గాలికి పూల తోటలోని మొక్కలు తలలూపుతున్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? చల్ల గాలి వస్తుంది, ఆ చల్లగాలికి పూల తోటలోని మొక్కలు ఏం చేస్తున్నాయి? తలలూపుతున్నాయి అని మనం వర్ణిస్తున్నాం. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాము. అంటే తోటలోని మొక్కలు ఆ చల్లగాలికి తలలూపుతున్నాయి అని మనము ఉన్నది ఉన్నట్టుగా వర్ణించాము కాబట్టి ఈ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం మనకి ఏమవుతుంది అంటే స్వభావోక్తి అవుతుంది. నెక్స్ట్, ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి అంటున్నాం. అంటే ఇక్కడ నెమలి గురించి మనం స్పష్టంగా చెప్పాము. ఏమని? నెమలి నాట్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం వర్ణించాము. అవునా? నెమలి నాట్యాన్ని మనం ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాము. ఏమని? ప్రకృతి రమణీయతకు అవి పరవశించేసి నెమళ్ళు పురివిప్పి మరి నాట్యం చేస్తున్నాయి. అంటే నెమలి యొక్క నాట్యాన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా వర్ణించాము కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనకి ఏమవుతుంది అంటే స్వభావోక్తి అలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేనుమరిచి గెంతుతున్నాయి. అంటే ఇక్కడ మీనములను చేపలను బేస్ చేసుకొని క్లియర్గా ఇచ్చాడు. అంటే సెలయేటిలో చేపల యొక్క ఈతను ఉన్నది ఉన్నట్లుగా మనం ఇక్కడ క్లియర్గా వర్ణించి చెప్పాము కాబట్టి ఈ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం మనకి ఏమవుతుంది అంటే స్వభావోక్తి అలంకారం అవుతుంది. అంటే సెలయేటిలో చేపల ఈతను ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాము కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనకి ఏమవుతుంది అంటే స్వభావోక్తి అలంకారం అవుతుంది. అంటే ఒక వాక్యం ఇచ్చేసి ఆ వాక్యంలో దాగి ఉన్న అలంకారాన్ని గుర్తించాలి
గుర్తించండి అంటాడు, లేదా అలంకారం పేరు ఇచ్చేసి ఉదాహరణను గుర్తించండి అని అడగచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. నెక్స్ట్, మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు పహారా కాస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సైనికుల పహారాను ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాము ఇక్కడ. సైనికుల పహారాను ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాం. అంటే ఏంటి? మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ కూడా సైనికులు పహారా కాస్తున్నారు అని మనం ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా మనం వర్ణించాం. కాబట్టి ఈ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం మనకి ఏమవుతుంది అంటే స్వభావోక్తి అలంకారము. ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకొని స్వభావోక్తి అలంకారము అంటేనే మనం దేని గురించి అయితే చెప్తున్నామో దాని గురించి ఉన్నది ఉన్నట్లుగా మనం వర్ణిస్తే ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనకి ఏమవుతుంది? స్వభావోక్తి. మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ అలంకారాన్ని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి అర్ధాలంకారాల్లో అతిశయోక్తి అలంకారం అనేది మనం ఒక అలంకారంగా చెప్తాము. ఫ్రెండ్స్, మీరు ఏ అలంకారం నేర్చుకుంటున్నా ఫస్ట్ దాని యొక్క లక్షణం అనేది బాగా అర్థం చేసుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. మరి అతిశయోక్తి అంటేనే మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి, ఆకాశాన్ని తాకుతున్నాయి అంటున్నాం. లేదా హైదరాబాద్లోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యాక్చువల్గా అయితే ఆకాశాన్ని తాకవు, అంటే ఇక్కడ అంత ఎత్తులో ఉన్నాయి, అంటే ఆ హైదరాబాద్లోని భవనాలు చాలా ఎత్తులో ఉన్నాయి అని చెప్పడాన్ని మనము ఆకాశాన్ని తాకుతున్నాయని మనం ఇక్కడ వర్ణించడం అయితే జరుగుతుంది. అంటే ఎక్కువ చేసి వర్ణించి చెప్తే అక్కడ మనకు అతిశయోక్తి అలంకారం ఏర్పడింది అనేటువంటిది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి వర్ణిస్తే ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనకేంటి అంటే అతిశయోక్తి అలంకారము. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి అంటున్నాం. యాక్చువల్గా భవనాలు చంద్రమండలాన్ని తాకుతాయా? తాకవు. అంటే చాలా ఎత్తులో ఉన్నాయి, చాలా హైట్ ఉన్నాయి అని చెప్పేదాన్ని చంద్రమండలాన్ని తాకుతున్నాయని ఇక్కడ వర్ణించడం అయితే జరిగింది అనమాట. అంటే భవనాలు చంద్రమౌనాన్ని తాకుతున్నాయని వర్ణించాడు. మేడలు వాస్తవంగా ఆకాశాన్ని తాకవు, అంత ఎత్తు ఉన్నాయని చెప్పడమే ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనకి ఏమవుతుంది అంటే అతిశయోక్తి అలంకారము. ఇక్కడ చూడండి, క్లియర్గా మనకు డెఫినేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్. ఒక వస్తువు గురించి కానీ ఒక విషయాన్ని గురించి కానీ గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పడము మరి ఏ అలంకారాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాము అంటే అతిశయోక్తి అలంకారము. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే చాలా ఎక్కువ చేసి వర్ణిస్తే మరి ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే అతిశయోక్తి అలంకారం అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే గోరంతను కొండంత చేసి చెప్పడం అనమాట. అంటే చిన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. అంటే అర్థం ఏంటి? ఆ డప్పు చప్పుట్లు చాలా సౌండ్ వస్తున్నాయి, అంటే ఎక్కువ శబ్దం వస్తుంది అని దాన్ని ఇక్కడ ఏం చెప్పాడు? ఆకాశాన్ని తాకాయి, అంటే ఆకాశం వరకు వినిపిస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ వర్ణించడం అయితే జరిగింది. అంటే జాతరలోని డప్పు చప్పుళ్ళు యాక్చువల్గా అయితే ఆకాశం అంత సౌండ్ రాదు, ఆకాశం అంత పైకి వినిపించేంత సౌండ్ అయితే రాదు, అంత దూరం వినిపించే సౌండ్. అంటే ఇక్కడ వర్ణించడం ఎలా వర్ణించాడు? ఆ డప్పు చప్పుళ్ళు అనేటివి చాలా శబ్దాన్ని చేస్తున్నాయని దాన్ని ఎక్కువ వర్ణించి ఆకాశాన్ని తాకాయని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ కూడా అతిశయోక్తి అలంకారం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. యాక్చువల్గా పాతాళం కనిపిస్తుందా? మనకు కనిపించదు. కానీ ఇక్కడ ఎలా వర్ణించాడు? బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది అంటే బావిలోకి తొంగి చూస్తే చాలా లోపలికి ఉంది అనే దాన్ని ఎలా వర్ణించాడు? పాతాళం కనిపిస్తుంది, అంటే చాలా లోపలికి ఉంది అనే దాన్ని పాతాళం కనిపిస్తుంది అంటే ఎక్కువ చేసి వర్ణించాడు. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఏ అలంకారం కనిపిస్తుంది అంటే అతిశయోక్తి అలంకారం అన్నమాట. అంటే ఉన్న విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడమే మనకి ఏమవుతుంది అంటే అతిశయోక్తి అలంకారము. ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఏమర్థమవుతుందంటే ఆ కంటెంట్ బాగా అర్థమవుతుంది అనమాట. మా చెల్లెలు తాటి చెట్టంత పొడవుంది. యాక్చువల్గా తాటి చెట్టు ఎంత పొడవు ఉంటుందో మనందరికీ తెలిసిందే. తాటి చెట్టంత పొడవు ఉండడము ఇంపాసిబుల్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాము? మా చెల్లెలు తాటి చెట్టంత పొడవు ఉంది అనేది అర్థం ఏంటి అంటే మా చెల్లెలు చాలా పొడవుంది, అంటే అందరికన్నా చాలా పొడవుంది అనే దాన్ని ఎలా వర్ణించాడు అంటే తాటి చెట్టంత పొడవుంది.
అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పాడనమాట. అంటే చాలా పొడవు ఉంది అనేటువంటి విషయాన్ని ఎలా వర్ణించాడు అంటే తాటి చెట్టంత పొడవు ఉంది అని ఇక్కడ వర్ణించడం అయితే జరిగింది. మరి ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి? అతిశయోక్తి అలంకారము. దేవాలయ గోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి. అంటే దేవాలయ గోపురాలు ఇక్కడ చాలా ఎత్తున్నాయి అని చెప్పేదాన్ని ఏం చెప్పాడు? ఆకాశానికి అంటుతున్నాయి అంటే ఎక్కువ వర్ణించాడు అనమాట. ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడంలో ఉన్నటువంటి అలంకారం మనకేమవుతుంది అంటే అతిశయోక్తి అలంకారం అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇక్కడ కూడా మీరు ఎగ్జాంపుల్ ఒక కందకం ఇచ్చారు. ఒకసారి మీరు దీన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ పద్యంలో కూడా మనకు అతిశయోక్తి అలంకారం ఉందని ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ మా పొలంలో బంగారం పండింది. యాక్చువల్గా పొలంలో బంగారం పండదు. అంటే మంచి పంట ఇచ్చింది. ఎక్కువ ఆ పంట వల్ల ఎక్కువ సంపాదన, ఎక్కువ డబ్బు గెయిన్ చేశాము అంటే బాగా పండింది అనే దాన్ని ఇక్కడ ఏం చెప్పి ఇది ఎలా పోల్చాడు? బంగారం పండింది. మా పొలంలో బంగారం పండింది అంటే యాక్చువల్గా బంగారం పండదు పొలంలో, కానీ బాగా పండింది అనే దాన్ని ఎలా వర్ణించాడు అంటే బంగారం పండింది అంటే ఎక్కువ చేసి వర్ణించాడు. కాబట్టి ఈ వాక్యంలో కూడా ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే అతిశయోక్తి. పొలంలో బాగా పంట పండింది అని చెప్పడాన్ని ఎలా వర్ణించాడు? బంగారం పండింది అని వర్ణించడం జరిగింది. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం. కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే అతిశయోక్తి అలంకారము. ఇది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మా చెల్లెలు తాటి చెట్టు అంత పొడవు ఉంది అంటున్నాం. అంటే బాగా పొడవు ఉంది అంటే ఎక్కువ హైట్ ఉంది అనే దాన్ని ఇంకా వర్ణించాడు. తాటి చెట్టు అంత ఎత్తుందని ఎక్కువ చేసి వర్ణించాడు. కాబట్టి ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనకేమవుతుంది అంటే అతిశయోక్తి అలంకారము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలా ఎగ్జాంపుల్ చూడండి. మా తెలుగు నెలలో బంగారం పండుతుంది. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది. యాక్చువల్గా సముద్రం అంత చెరువు ఉండదు. అంటే పెద్ద చెరువు ఉంది అనే దాన్ని సముద్రం అంత చెరువు అంటే ఎక్కువ చేసి చెప్పాడు. కాబట్టి ఇక్కడ కూడా మనకు అతిశయోక్తి. నెక్స్ట్ హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి అంటే చాలా ఎత్తున్నాయి అని చెప్పేదాన్ని ఇక్కడ ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి అంటే చాలా ఎత్తున్నాయని దాన్ని ఇక్కడ ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి అనేటువంటి వర్ణించడం అయితే జరిగిందనమాట. ఇలా ఎగ్జాంపుల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అతిశయోక్తి అలంకారం ఉందని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారము అంటే ఊహించడము. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ డెఫినేషన్ అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. ఎలా అంటే ఊహించి చెప్పడము ప్రధాన లక్షణంగా గల అలంకారం ఏంటి అంటాడు. ఊహించి చెప్పడము ప్రధాన లక్షణంగా గల అలంకారం ఏంటి అంటే మనకు ఉత్ప్రేక్ష అలంకారము. ఊహ అంటే తెలుసు కదా, మనం ఊహించుకొని చెప్పుకోవడము. అంటే ఇక్కడ మండే ఎండలు నిప్పుల కొలిమ అన్నట్లుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఊహించి చెప్తున్నా అంటే బాగా ఎండలు కాస్తున్నాయి. ఆ నిప్పులు ఎంత వేడిగా ఉంటాయో అంత వేడిగా మనకు ఎండ ఉంది అంటే మనం ఊహించుకొని చెప్తున్నాం. కాబట్టి అటువంటి వాక్యంలో ఉన్నటువంటి అలంకారం మనకి ఏమవుతుంది అంటే ఉత్ప్రేక్ష అలంకారము. అంటే ఇక్కడ మెయిన్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఊహించి చెప్పడము ప్రధాన లక్షణంగా గల అలంకారము అంటేనే మనకు ఉత్ప్రేక్ష అలంకారము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి. ఏంటి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడము అనేది ఏ అలంకారం యొక్క ముఖ్య లక్షణంగా చెప్తాము అంటే ఉత్ప్రేక్ష అలంకారము. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, ఈ క్రింది వాణిలో ఉత్ప్రేక్ష అలంకారం యొక్క లక్షణాన్ని గుర్తించండి అంటాడు. ఉత్ప్రేక్ష అలంకారం యొక్క లక్షణము అంటేనే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడమే మనకి ఏమవుతుంది అంటే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఆ ఏనుగు నడిచే కొండ అనిపిస్తుంది. చీకటిలో నీడను చూసి దయ్యమేమో అనుకున్నాను. అంటే చీకటిలో నీడను చూసి ఊహించుకోవడమే కదా, అంటే చీకటిలో నీడను చూశాను, ఆ నీడను చూసి ఏమనుకున్నాము? దయ్యమని ఊహించుకున్నాం. అంటే ఇక్కడ చీకటిలో నీడను చూసి దయ్యమేమో అనుకున్నాను అంటే ఇక్కడ ఊహించుకున్నాడు, నీడను చూసి దయ్యమని ఊహించుకున్నాడు. కాబట్టి ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం మనకి ఏమవుతుంది అంటే ఉత్ప్రేక్ష అలంకారము. అంటే ఊహించి చెప్పడము ప్రధాన లక్షణంగా గల అలంకారం ఏంటి అంటే ఉత్ప్రేక్ష అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. దూరంగా ఉన్న తాడును చూసి పాము ఏమో అని భయపడ్డాను. అంటే దూరంగా ఒక తాడును చూశాడు, ఆ తాడును చూసి ఏమనుకున్నాడు? పాము అనుకున్నాడు. అంటే ఊహించుకున్నాడు.
అంటే తాడును చూసి పాముగా దాన్ని ఊహించుకున్నాడు కాబట్టి, ఊహించుకొని భయపడ్డాడు కాబట్టి ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్పొచ్చు, ఉత్ప్రేక్ష అలంకారం అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమో అని భయపడ్డాడు. అవునా? అంటే ఇక్కడ కుక్కను చూసి ఊహించుకున్నాడు. కుక్కను చూసి అది సింహమేమో, సింహంలా ఊహించుకొని భయపడినాడు కాబట్టి ఈ వాక్యంలో కూడా మనకు ఊహ అనేది ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం మనకి ఏమవుతుంది అంటే ఉత్ప్రేక్ష అలంకారం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా మనకు ఏదైనా కానీ మనము ఊహించి చెప్పుకోవడము మనకు మెయిన్గా ఏ అలంకారాన్ని తెలియచేస్తుంది అంటే ఉత్ప్రేక్ష అలంకారాన్ని తెలియచేస్తుంది అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మండే ఎండ అంటే ఎండను ఏ విధంగా ఊహించుకున్నాడు, నిప్పుల్లాగా ఊహించుకున్నాడు. అంటే ఎక్కువ ఎండ పెడుతుంది, ఆ ఎండను నిప్పుల్లాగా ఊహించుకుంటున్నాడు కాబట్టి మరి ఈ వాక్యంలో కూడా మనకు ఏ అలంకారం ఉంది, ఉత్ప్రేక్ష అలంకారం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఆకాశం కాటుకను వర్ణిస్తున్నట్టుంది, మా ఇంట వాతావరణము పండుగ వాతావరణంలో అన్నట్లుంది. అంటే మా ఇంట్లో వాతావరణం అంటే ఊహించుకున్నాడు. అంటే ఇంటికి వచ్చినటువంటి చుట్టాలను లేదా ఆ వాతావరణాన్ని మొత్తం ఎలా ఊహించుకున్నాడు అంటే ఒక పండగలా ఉంది అని ఊహించుకున్నాడు. కాబట్టి ఈ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే ఉత్ప్రేక్ష అలంకారము. తల వెంట్రుకలు నల్లని త్రాచులాగా అన్నట్లుంది. అంటే తల వెంట్రుకలను ఏ విధంగా ఊహించుకున్నాడు, నల్లని త్రాచుపాములా ఊహించుకున్నాడు. కాబట్టి ఈ వాక్యంలో కూడా మనకు ఉత్ప్రేక్ష అలంకారం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకుంటే ఊహించి చెప్పడం అనేది ప్రధాన లక్షణంగా గల అలంకారం ఏంటి అంటేనే మనకు ఉత్ప్రేక్ష అలంకారం అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఊహించుకోవడము, అదే కుక్కను చూసి సింహం అనుకోవడము, లేదా తాడును చూసి పాము అనుకోవడము, నీడను చూసి దయ్యం అనుకోవడము, సంథింగ్ అలా మనం ఒక వస్తువును చూసి మరొక వస్తువులా ఊహించుకోవడము, ఊహించి చెప్పడమే మనకు ఏ అలంకారం అని చెప్తున్నాము అంటే ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలంకారాలను బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే వృత్యానుప్రాస అలంకారము అంటున్నాం. వృత్యానుప్రాస అలంకారము అంటే ఇది శబ్ద అలంకారంలో ఒక అలంకారంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫస్ట్ లక్షణం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా ఒక అలంకారాన్ని మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేసే ముందు లక్షణం ఏంటో మనకు స్పష్టంగా అర్థమైంది అనుకోండి, ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ను బేస్ చేసుకొని అది ఏ అలంకారంలో ఉందో మనం ఈజీగా ఆన్సర్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. ఫస్ట్ లక్షణం ఒక్కసారి చూడండి. లక్షణం అబ్జర్వ్ చేస్తే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు అనేక సార్లు వచ్చినట్లయితే, ఒకటి కానీ లేదా అనేకమైనటువంటి ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు అనేక సార్లు వచ్చినట్లయితే అది మనకి ఏమవుతుంది అంటే వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ ఉన్నది కాదు, లేని చెప్తా చూడు. 1,00,000 భక్షములు తిన్న లక్ష్మయ్యకి ఒక భక్షము లక్షమా అంటాము. అక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1,00,000 క్ష, భక్ష క్ష, లక్ష్మయ్య క్ష్మ, భక్ష క్ష, లక్షమ క్ష. అంటే ఇక్కడ మనకేంటి అంటే హల్లులు అనేక సార్లు వస్తున్నాయి. ఇలా అనేక సార్లు అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు అనేక సార్లు వస్తే ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే వృత్యానుప్రాస అలంకారము అంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 1,00,000 భక్షములు తిన్న లక్ష్మయ్యకి ఒక భక్షము లక్షమా అంటే ఇక్కడ ఈ వాక్యంలో దాగి ఉన్న అలంకారం మనం ఏమని చెప్పొచ్చు, వృత్యానుప్రాస అలంకారం అని చెప్పొచ్చు. ఓకేనా? ఇలాంటివి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ చూడండి. కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్ ఇక్కడ చూడండి. కా హల్లు అనేది ఇక్కడ మనకు అనేక సార్లు తిరిగి వచ్చినందున ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్తున్నాము అంటే వృత్యానుప్రాస అలంకారము అని చెప్తున్నాము. అదేవిధంగా కడవతో వడివడిగా గడప దాటిందొక వడతి కడవతో వడివడిగా గడప దాటిందొక పడతి అంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి, కడవతో డా, వడివడిగా డా, గడప దాటిందొక డా,
పడతి డ అంటే ఇక్కడ మనకు డ అనేటువంటి హల్లు తిరిగి తిరిగి వచ్చింది, అంటే అనేక సార్లు వచ్చింది కాబట్టి ఆ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్పొచ్చు అంటే వృత్యానుప్రాస అలంకారం అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒక హల్లు అనేది అనేక సార్లు తిరిగి తిరిగి అనేక సార్లు అనేది అలాగే వస్తే అక్కడ ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏం చెప్పొచ్చు అంటే వృత్యానుప్రాస. ఇక్కడ చూడండి, ఆ క్షణమున పక్షి వాహనుడు సాక్షాత్కరించి వివక్షలు రాక్షసులను శిక్షించెను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్ష 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 అంటే ఇక్కడ మనకు క్ష అనేటువంటి ఒక హల్లు పలుమార్లు వచ్చింది కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్పొచ్చు అంటే వృత్యానుప్రాస అలంకారం అని చెప్పొచ్చు. లేదా చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ, చిట్ట పట్ట చినుకులు, టప టప ఇక్కడ చూడండి టా అనేటువంటి చిట్ట పట్ట టప టప అంటే టా అనేటువంటి హల్లు అనేది ఇక్కడ పలుసార్లు వచ్చింది కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్పొచ్చు అంటే వృత్యానుప్రాస అలంకారం అని చెప్పొచ్చు. మీకు క్లియర్గా అర్థమైంటుంది. అంటే ఒకే హల్లు మరలా అనేక సార్లు పునరావృతం కావడము, ఒకే హల్లు మరలా అనేక సార్లు పునరావృతం అంటే అనేక సార్లు రావడం వల్ల అనేక సార్లు వస్తుంది అనుకోండి, ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్పొచ్చు అంటే వృత్యానుప్రాస అలంకారం అని చెప్పొచ్చు. మీకు చాలా ఈజీగా అర్థమైంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. మందార మకరంద, ద ఇక్కడ చూడండి ద ద ద అంటే ఇక్కడ ఒకే హల్లు అనేది పలుసార్లు రిపీట్ అయింది కాబట్టి ఈ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే వృత్యానుప్రాస అలంకారం అని మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, అడిగెదనని డా, నెక్స్ట్ కడు విడి డా అంటే ఇక్కడ కూడా మనకు డా అనేటువంటి హల్లు అనేక సార్లు పునరావృతం అవుతుంది కాబట్టి ఈ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే వృత్యానుప్రాస అలంకారం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక్కసారి చూడండి, క్ష 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 అంటే దక్షాధ్వర శిక్షా దీక్ష దక్ష విరూపాక్ష నిరూప వీక్షణ సంథింగ్ అక్కడ అబ్జర్వ్ చేస్తే దక్ష శిక్ష దీక్ష దక్ష పాక్ష వీక్ష పేక్ష తీక్ష పేక్ష అంటే ఇక్కడ క్ష అనేటువంటి హల్లు అనేక సార్లు పునరావృతం అవుతుంది కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్పొచ్చు అంటే వృత్యానుప్రాస అలంకారం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వృత్యానుప్రాస అలంకారం అంటే మీకు చాలా క్లియర్గా అర్థమైంటుంది. చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ, చిట్ట పట్ట టప టప అంటే ఇక్కడ టా అనేది అనేక సార్లు పునరావృతమైంది చూడండి. క్లియరా. లక్ష భక్షములు తిన్న లక్ష్మయ్యకి ఒక భక్షము లక్షమా, లక్ష భక్ష లక్ష్మ భక్ష్మ లక్ష అంటే ఇక్కడ కూడా క్ష వచ్చింది చూడండి. ఇలాంటివి ఒకే హల్లు అనేక సార్లు పునరావృతమైతే ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్తున్నాము అంటే వృత్యానుప్రాస అలంకారం అని చెప్తున్నాము. సో మీరు ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏవి ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ అలంకారాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక అలంకారం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ అలంకారం యొక్క లక్షణము చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లక్షణము క్షుణ్ణంగా నేర్చుకుంటే మీరు అలంకారంని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మరి నెక్స్ట్ చేకానుప్రాస అలంకారము అంటున్నాం. మరి చేకానుప్రాస అలంకారము అంటే ఏంటి, అసలు ఆ లక్షణాన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లక్షణం చూడండి. పద్యపదము లేదా వాక్యంలో అర్ధభేదం కలిగిన హల్లుల జంటలు వెంటనే ప్రయోగించినట్లయితే, అర్ధభేదం కలిగిన అంటే అర్థం ఏంటి, హల్లుల జంట వెంటనే వస్తుంది. సో హల్లుల జంట వెంటనే వస్తాయి, బట్ ఆ రెండింటి యొక్క అర్థాలు వేరుగా ఉంటాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు ఆ వాక్యంలో గల అలంకారం మనకి ఏమవుతుంది అంటే చేకానుప్రాస అలంకారము అంటాం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చేకాను అంటే కాను అంటే కాదు అని, అంటే చేకాను అంటే కాదు అని గుర్తుపెట్టుకోండి. మనం ప్రొనౌన్సియేషన్ చెప్పొచ్చు కదా, చేకాను అంటే కాదు అని. కాదు ఏం కాదు, మేము పక్కనే వస్తాము కానీ మా అర్థాలు వేరు, మా అర్థాలు ఒకటే కాదు వేరు. చేకాను అంటే కాదు అంటే మేము పక్కనే వస్తాము బట్ అర్థాలు మాత్రం ఒకటే అయితే కాదు, అంటే అర్థభేదం అనేది క్లియర్గా ఉంటుంది. అలా ఉంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే మనకి ఇక్కడ
చేకానుప్రాస అలంకారము. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థం కావడం కోసం బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే, నీటిలో పడిన తేలు తేలుతుందా అంటున్నాం. నీటిలో పడిన తేలు తేలుతుంది అంటున్నాం. ఇక్కడే ఉంది చూడండి ఎగ్జాంపుల్ కూడా. ఇక్కడ రెండో ఎగ్జాంపుల్ చూడండి, నీటిలో పడిన తేలు తేలుతుంది అంటే ఇక్కడ చూడండి తేలు అంటే అర్థం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ తేలు అంటే అర్థం ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. నీటిలో పడిన తేలు అంటే అక్కడ తేలు అంటే ఏంటి, కుట్టేటువంటి విషంగల కుట్టేటువంటి ఒక తేలుగా మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ తేలుతుందా, తేలుతుందా అంటే అర్థం ఏంటి, నీటిపైన తేలుతుందా అంటాం చూడండి. ఆ తేలుతుందా తేలు అంటే ఇక్కడ హల్లుల జంట వెంటనే వచ్చినప్పటికీ అక్కడ అర్థం అనేది వేరువేరుగా ఉంది చూడండి. అంటే ఫస్ట్ తేలు అయితేనేమో ఒక అర్థం ఇస్తుంది, తర్వాత వచ్చినటువంటి తేలు మరో అర్థం ఇస్తుంది. కాబట్టి ఇలా హల్లుల జంట పక్కన వచ్చినప్పటికీ అక్కడ అర్థభేదం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనకేమవుతుంది అంటే చేకానుప్రాస అలంకారము. అంటే అర్థభేదంతో కూడిన హల్లుల జంట పక్కనే వస్తే ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే చేకానుప్రాస అలంకారము. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, రామబాణం తగిలి వాలిపోయెను అంటున్నాం. ఇక్కడ ఒక్కసారి మీరే ఆలోచించండి. రామబాణం తగిలి వాలి అంటే హల్లుల జంట అనేది ఇక్కడ ఏంటి, పక్కనే వచ్చినాయి. మరి అర్థం ఒకే అర్థాన్ని ఇస్తుందా? వాలి అంటే మనకు సుగ్రీవుని అంటే ఇక్కడ మనము క్లియర్గా మనకు తెలిసిందే. అంటే వాలి అనేది ఒక పర్సన్ యొక్క పేరుని తెలియచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వాలిపోయెను, వాలి అంటే ఏంటి, ఇక్కడ ఒరుగుతామంటాం కదా. సో అక్కడ మనకు ఒరిగి అనేటువంటి మనం అర్థాన్ని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. అంటే రామబాణం తగిలి వాలిపోయెను, వాలిపోవడం అంటే తెలుసు కదా, ఒరిగిపోవడము అంటాం. బట్ ఒక ఫస్ట్ వాలినేమో పర్సన్ యొక్క పేరును తెలియచేస్తుంది, రెండవ వాలి అయితేనేమో కొంచెం ఒరిగిపోవడాన్ని తెలియచేస్తుంది. అంటే హల్లుల జంట పక్కనే వచ్చినప్పటికీ వాటి యొక్క అర్థాలు ఎలా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే చేకానుప్రాస అలంకారము. చేకాను అంటే కాదు అంటే మేము పక్కనే వస్తాము, బట్ మా అర్థాలు మాత్రము ఒకటే కాదు వేరువేరుగా ఉంటాము. చేకాను అంటే కాదు మేము పక్కనే వచ్చినా కానీ మా అర్థాలు ఒకటే కాదు అని మనం ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి మరో ఎగ్జాంపుల్ చూడండి, విచారింపని పని చేయరాదు. ఇక్కడ చూడండి, విచారింపని పని చేయరాదు. ఇక్కడ ఒక పని ఉంది, పని చేయరాదు పని ఉంది. అంటే రెండు హల్లుల జంట పక్కనే వచ్చినాయి. బట్ మొదటి పని దేన్ని తెలియచేస్తుంది, రెండో పని దేన్ని తెలియచేస్తుంది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. విచారింపని అంటే మనం ఎవరినైనా విచారించకుండా పని చేయకూడదు అంటాం. అంటే విచారింపని అంటే వేరే వాళ్ళని అడిగి, అంటే విచారింపని. పని అంటే మనకు తెలుసు కదా, పని అనేది ఏంటి, ఒక కార్యము. అంటే ఇక్కడ విచారింపని అంటే వేరే వాళ్ళని అడగకుండా అక్కడ ఒక పని అనేటువంటి ఒక అర్థం చూపిస్తుంది. నెక్స్ట్ పని చేయరాదు, పని అనేది ఒక కార్యము, ఆ పని చేయరాదు అంటున్నాము. అంటే ఇక్కడ హల్లుల జంట పక్కనే వచ్చినప్పటికీ, ఆ రెండు హల్లుల జంట పక్కనే వచ్చినప్పటికీ వాటిలో అర్థం అనేది చాలా స్పష్టంగా వేరువేరుగా ఉంది. కాబట్టి ఈ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం మనకి ఏంటి అంటే చేకానుప్రాస అలంకారము. ఇలాంటివి మనకి ఎన్నో చెప్పచ్చు. హారతి ఇచ్చెను. చూడండి ఇక్కడ హారతికిచ్చిరి. ఓవరాల్ చెప్పాలంటే హారతికిచ్చిరి అంటే హారతి అంటే మనకు తెలుసు కదా, మంగళహారతి అంటాం కదా. మంగళహారతి ఎవరికి ఇచ్చారు, హారతి అంటే ఏంటి, ఇక్కడ ఒక అమ్మాయి పేరు. అంటే హారతికిచ్చిరి అంటే మనకు హారతి పక్కన వచ్చినప్పటికీ మొదటి హారతి అనేది మంగళహారతిని తెలియచేస్తే రెండవ హారతి అనేది ఒక అమ్మాయి పేరును తెలియచేస్తుంది. ఈ విధంగా కూడా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ ఆంజనేయ స్వామి నీకు 100 వందనాలు అంటున్నాం. ఆంజనేయ స్వామి నీకు 100 వందనాలు అంటున్నాం. అంటే ఇక్కడ 100 అనేది ఫస్ట్ 100 దేన్ని తెలియజేస్తుంది, సంఖ్యను తెలియజేస్తుంది. వందనాల్లో 100 అంటే ఏంటి, నమస్కారాలను తెలియజేస్తుంది. స్వామి నీకు 100 వందనాలు అంటున్నాం. 100 అంటే ఏంటి, 100 అంటాం కదా, 100 అంటాము. అంటే ఫస్ట్ 100నేమో సంఖ్యను తెలియచేస్తే నెక్స్ట్ వందనాల్లో ఉండేటువంటి 100 అనేది మనకు వందనాలు అంటే నమస్కారాలు కదా, నమస్కారాలు అంటే ఒకటేమో సంఖ్యను తెలియచేస్తుంది, ఇంకోటేమో నమస్కారం తెలియచేస్తుంది. కాబట్టి అర్థభేదం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆ వాక్యంలో కూడా దాగి ఉన్న అలంకారం ఏంటి, చేకానుప్రాస అలంకారము. ఇంకోటి చూడండి, నిప్పులో దిగితే కాలుతుంది. నిప్పులో దిగితే కాలుతుంది అంటున్నాం. అంటే కాలు రెండు పక్కనే వచ్చినాయి.
మరి మొదటి కాలు ఏంటి? పాదాన్ని తెలియచేస్తుంది. నిప్పులో దిగితే కాలు అంటే పాదము కాలుతుంది. కాలుతుంది అంటే కాలుతుంది అంటే అర్థం ఏంటి? కాలిపోతుంది అంటాం కదా! అంటే నిప్పులో దిగితే కాలుతుంది. అంటే ఇక్కడ మనకు 2 పక్కపక్కనే వచ్చినప్పటికీ వాటి యొక్క అర్థంలో మనకు స్పష్టంగా వేరుగా అనిపిస్తుంది కాబట్టి ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం కూడా మనం ఏమని చెప్పొచ్చు? చేకానుప్రాస అలంకారం అని క్లియర్‌గా మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ ఓ నాథ నందనందన నీకు వందనము. ఓ నాథ నందనందన నీకు వందనము. ఇలాంటివి కూడా అంటే మొదటి నంద అంటే నందనుని తెలియచేస్తుంది. నెక్స్ట్ నందన అంటే కుమారుని తెలియచేస్తుంది. అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాలి అంటే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట పక్కపక్కనే వస్తే అక్కడ దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే చేకానుప్రాస అలంకారము. విచారింపని పని చేయరాదు. పని అర్ధభేదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా నీటిలో పడిన తేలుతుందా? తేలు ఓకేనా? స్పష్టంగా అర్థం వేరుగా ఉంది. రామబాణం తగిలి వాలిపోయెను. వాలి అక్కడ మనకు అర్ధభేదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పక్కపక్కనే వచ్చినా కానీ అర్ధభేదంతో కూడినటువంటివి ఉన్నాయి కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్తాము అంటే చేకానుప్రాస అలంకారము. మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది అనుకుంటా. అలాంటివి ఎగ్జాంపుల్స్ ఎన్నైనా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? తమ్మునికి చెప్పులేసుకొని వెళ్ళమని. అర్థమైందా? తమ్మునికి చెప్పులేసుకొని వెళ్ళమని. అంటే తమ్మునికి చెప్పు అంటే అర్థం ఏంటి అక్కడ? చెప్పడము. చెప్పులేసుకొని వెళ్ళడంలో చెప్పు అంటే ఏంటి అక్కడ? పాదరక్షకములు. అంటే చెప్పులు అంటాం కదా, పాదరక్షకములు. అంటే తమ్మునికి చెప్పులేసుకొని వెళ్ళమని. అంటే చెప్పు హల్లుల జంట పక్కపక్కనే వచ్చినప్పటికీ ఆ చెప్పు పదాల్లో మనకు అర్థభేదం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఆ వాక్యంలో కూడా దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్పొచ్చు అంటే చేకానుప్రాస అలంకారము. నెక్స్ట్ లాటానుప్రాస అలంకారము. ఇక్కడ చూడండి, లాటానుప్రాస అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మనకు అర్థభేదం లేకుండా అంటే అర్థం ఒకటే ఉంటుంది కానీ తాత్పర్య భేదంతో ప్రయోగించబడింది. అంటే తాత్పర్య భేదం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ సందర్భంలో ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్తాము అంటే లాటానుప్రాస అలంకారము. చేకాను అంటే కాదు మేము పక్కపక్కనే ఉంటాము, అర్థాలు సమానం కాదు అంటాం. అంటే అర్థాలు వేరువేరుగా ఉంటేనేమో చేకాను, అర్థాలు ఒకటే అంటే సేమ్ రెండింటి అర్థాలు ఒకేదాన్ని తెలియజేస్తాయి. బట్ తాత్పర్య భేదం అనేది మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి అటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి అలంకారం ఏంటి అంటే లాటానుప్రాస అలంకారము. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కమలాక్షు నర్పించు కరములు అంటే 2 పక్కపక్కన వచ్చినాయి. కరములు అంటే ఏంటి? చేతులు. అంటే ఫస్ట్ కరములు అన్నా చేతులే, రెండవ కరములు అన్నా కానీ చేతులే. అంటే ఇక్కడ అర్థభేదం ఏం లేదు, అర్థము 2 సమానాన్ని తెలియచేస్తుంది. అంటే కరములు అంటే చేతులే. అంటే ఇక్కడ అర్థం మాత్రం ఒకటే ఇస్తుంది. బట్ ఇక్కడ తేడా ఎక్కడ చూపిస్తుంది? తాత్పర్య భేదంలో తేడా చూపిస్తుంది. అంటే అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంలో ఒకే పదము ప్రయోగిస్తే తాత్పర్య భేదంతో ఒకే పదం ప్రయోగిస్తే అది లాటానుప్రాస అలంకారము. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒకే పదం, ఏ పదం ఉపయోగించాను? కరములు అనేటువంటి ఒకే పదం ఉపయోగించాను. అర్థభేదం అనేది లేదు, తాత్పర్య భేదం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కరములు అంటే చేతులు మనకు తెలిసినవి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, వెంటనే ప్రయోగించడం వల్ల ఆ చేతులే ధన్యమైన చేతులు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే కమలాక్షి నర్పించు చేతులు మాత్రమే చేతులు, మిగిలినవి చేతులు కాదు అనేటువంటి అర్థాన్ని మీకు ఇక్కడ చెప్తున్నాము. అంటే ఆ చేతులే అంటే ఏవైతే కమలాక్షి నర్పించేటువంటి ఏవైతే చేతులు ఉంటాయో ఆ చేతులు మాత్రమే ధన్యమైన చేతులు, మిగిలినవేవి చేతులు కావు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం. అంటే తాత్పర్య భేదం చాలా స్పష్టంగా ఉంది, బట్ అర్థభేదం లేదు, అర్థం ఒకటే సేమ్. కరములు అంటే చేతులే. అంటే కమలాక్షి నర్పించే చేతులు ఏవైతే ఉంటాయో అవే చేతులు, మిగతావి ఏవి చేతులు కాదు అని చెప్తున్నాము. ఓకేనా? ఇక్కడ మనము ఏ అలంకారం అని చెప్తున్నాము? లాటానుప్రాస అలంకారము. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు చూడండి. శ్రీనాథు వర్ణించు జిహ్వ. ఇక్కడ చూడండి, శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటే నాలుక. రెండవ జిహ్వ అన్న కూడా నాలుకనే. అంటే ఇక్కడ మనకి ఏంటి? అర్థభేదం లేదు. ఓకేనా? అంటే అర్థము జిహ్వ అంటే నాలుకనే. అయితే ఇక్కడ శ్రీనాథుని ఏదైతే నాలుక వర్ణిస్తుందో
ఆ నాలుకే నాలుక, మిగతావి ఏవి నాలుకలు కాదు. అంటే ఇక్కడ మనం తాత్పర్య భేదంతో ఉపయోగిస్తున్నాం కాబట్టి శ్రీనాథుని ఏదైతే నాలుక వర్ణిస్తుందో అది మాత్రమే నాలుక. శ్రీనాథు వర్ణించు నాలుక నాలుక అదే నాలుక, మిగతావి ఏవి కాదు అని చెప్తున్నాము. మిగతావి ఏవి కాదు అని చెప్తున్నాము. అంటే ఆ నాలుకనే, శ్రీనాథుడు వర్ణించేటువంటి నాలుకనే నాలుక, మిగతావి ఏవి కాదు అని చెప్తున్నాము. అంటే అక్కడ తాత్పర్య భేదం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే లాటానుప్రాస అలంకారము. ఇలాంటి మనం ఏం చెప్పొచ్చు అండి, అమ్మ చేతి వంట వంట, అమ్మ చేతి వంట వంట. అంటే ఇక్కడ వంట అంటే అమ్మ చేతి వంట వంట అంటే రెండు ఒకటే. కానీ అమ్మ చేతి వంటనే వంట, మిగిలిన ఎవరు చేసినా కానీ అది నాకు వంట అయితే కాదు. అంటే ఇక్కడ మనకు నా దృష్టిలో అమ్మ చేతి వంటనే వంట, మిగిలిన వాళ్ళు ఎవరు చేసినా అది వంట కాదు. అంటే ఇక్కడ అర్థం ఒకటే ఉంది, బట్ తాత్పర్య భేదం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తల్లి చూపు ప్రేమ ప్రేమే, తల్లి చూపు ప్రేమ ప్రేమ అంటే ప్రేమ ప్రేమ రెండు అర్థాలు ఒకటే. అక్కడ తల్లి చూపించే ప్రేమనే ప్రేమ, మిగతా వారు చూపించేది ప్రేమ ప్రేమ కాదు అని చెప్తున్నాము. అంటే ఏం చెప్తున్నాము, అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం ఉపయోగించాం కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్తాము, లాటానుప్రాస అలంకారము. ఇంకా చెప్పొచ్చు, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఏమని, దేశముపై ఉండడి భక్తి భక్తి, దేశముపై ఉండడి భక్తి భక్తి, భక్తి భక్తి అర్థం ఒకటే, దేశం మీద ఉండేటువంటి భక్తే భక్తి, ఓకేనా, మిగతాది భక్తి కాదు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్తాము. ఇలాంటి సందర్భంలో అంటే అర్థం ఏంటి, అర్థభేదము లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం ఉపయోగిస్తే అది ఏ అలంకారంగా మనం చెప్తాము అంటే లాటానుప్రాస అలంకారంగా మనం ఇక్కడ చెప్తాము. లక్షణం కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. పద్యపాదము లేదా వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్థభేదము లేకుండా తాత్పర్య భేదం కలుగునట్లు వెంటనే ప్రయోగిస్తే ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే లాటానుప్రాస అలంకారము. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, అమ్మ చేతి వంట వంట, తండ్రి చూపు ప్రేమ ప్రేమ, గురువు చూపు మార్గము మార్గము, కమలాక్షి నర్పించు కరములు కరములు, ఇవన్నీ మనకు లాటానుప్రాసకు ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలంకారాన్ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంత్యానుప్రాస అలంకారము అంటున్నాం. ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది చూడండి, అంత్య అంటే అర్థం ఏంటి, చివరణ అని. అంత్య అంటే ఏంటి, చివరణ. అంటే ఒకే అక్షరము లేదా 2-3 అక్షరాలు వాక్యము చివరణ మాటి మాటికి వస్తే, వాక్యము చివరణ మాటి మాటికి వస్తే మరి ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే అంత్యానుప్రాస అలంకారము అంటాం. అంత్య అంటే చివరణ, అంటే చివర మాటి మాటికి అదే వస్తూ ఉంటుందన్నమాట. అలాగే వస్తే మరి దాన్ని మనం ఏమంటాము, అంత్యానుప్రాస అలంకారము. అంటే పదాంతమున కానీ పాదాంతమున కానీ ప్రాస వచ్చేలా చెప్పడాన్ని మనం ఏం చెప్తున్నాము అంటే అంత్యానుప్రాస అలంకారము. ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలి అంటే ఒకే అక్షరము లేదా 2-3 అక్షరాలు వాక్యము చివరన మాటి మాటికి వస్తే అది ఏ అలంకారం అవుతుంది అంటే అంత్యానుప్రాస అలంకారము. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కాకుండా మామూలుగా అబ్జర్వ్ చేస్తే తలుపు గొల్లెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం. అంటే ఇక్కడ లెమ్ అనేది మనకు ప్రతి పాదంలో లెమ్ అనేది అలా వస్తుంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే అంత్యానుప్రాస అలంకారము. తలుపు గొల్లెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం. అంటే లెమ్ 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 అనేది 3 పాదాల్లో ఉంది. అంటే ప్రతి పాదంలో మనకు లెమ్ లెమ్ మాటి మాటికి వచ్చింది కాబట్టి ఇక్కడ దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే అంత్యానుప్రాస అలంకారము. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి, నగారా మోగిందా నయాగర దుమికిందా. అంటే ఇక్కడ దా వచ్చింది చూడండి, దా నగారా మోగిందా నయాగర దుమికిందా. అంటే చివరన ఆ పాదం చివరన మనకు దా మాటి మాటికి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఉన్నటువంటి అలంకారం ఏంటి మనకు అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ చూడండి, కొందరికి 2 కాళ్ళు, రిక్షావాడికి 3 కాళ్ళు, ఉన్నవాడికి 4 కాళ్ళు. అంటే ప్రతి పాదంలో చివరన మనకేమొచ్చింది, లు వచ్చింది. అంటే కొందరికి 2 కాళ్ళు, రిక్షావాడికి 3 కాళ్ళు, ఉన్నవాడికి 4 కాళ్ళు. అంటే ప్రతి పాదంలో చివరన మనకు అదే లు అనేది ప్రతిసారి మాటి మాటికి రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఉన్నటువంటి అలంకారం మనకేమవుతుంది అంటే అంత్యానుప్రాస అలంకారము. ఇలా ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అండి. గడిచిన కాలాన్ని పరామర్శించుకోవడము,
అనుభవాలను స్మరించుకోవడము, భవిష్యత్ మీద ఒక అంచనాతో ఆశలు పెంచుకోవడము. అంటే ప్రతి పాదంలో మనకు కోవడం 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 అంటే ప్రతిసారి మాటి మాటికి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఉన్న అలంకారం ఏంటి? అంత్యానుప్రాస అలంకారము. స్త్రీలు చేసిన పోరాటాలకు, పడిన ఘర్షణలకు, సాధించిన విజయాలకు అంటే ప్రతిపాదంలో లకు 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 ఇలా ప్రతిపాదంలో మనకి లకు 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 అనేది మనకు మాటి మాటికి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఉన్నటువంటి అలంకారం ఏంటి? అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ వారు కొత్త కళలు కనడానికి, కొత్త జీవిత విధానాలను కనుగొనడానికి, నటానికి అనేది మాటి మాటికి చివరన వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనకు అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ స్త్రీలేమంటున్నారో వినకుండా, స్త్రీలేం కావాలనుకుంటున్నారో పట్టించుకోకుండా అంటే కుండ అనేది మనకు ప్రతిపాదంలో మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చెప్తున్నాము? అంత్యానుప్రాస అలంకారము. లోపలి విషయానికి తగినట్టుగా, ఎంత అందంగా, హుందాగా, గంభీరంగా అంటే అంతే సమయంలో ఆకర్షణీయంగా అంటే ప్రతిపాదంలో మనకు గా అనేటువంటిది మాటి మాటికి రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనకు ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే అంత్యానుప్రాస అలంకారము. సింపుల్గా చెప్పాలి అంటే ఒక అక్షరం కావచ్చు లేదా 2-3 అక్షరాలు కావచ్చు, వాక్యము చివరన మాటి మాటికి ప్రయోగిస్తే మాటి మాటికి వస్తే దాన్నే మనం ఏమంటున్నాము అంటే అంత్యానుప్రాస అలంకారము. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, కొందరికి 2 కాళ్ళు, రిక్షావాడికి 3 కాళ్ళు, ఉన్నవాడికి 4 కాళ్ళు, లు అనేది ప్రతి దాంట్లో రిపీట్ అయింది కాబట్టి మాటి మాటికి వచ్చింది కాబట్టి ఏం చెప్తున్నాము? అంత్యానుప్రాస. తలుపు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం. సో మీరు ఈజీగా అంత్యానుప్రాసను ఐడెంటిఫై చేయొచ్చు అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ అలంకారం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ముక్తపద గ్రస్త అలంకారము. మరి ఇక్కడ ముక్తపద గ్రస్త అలంకారం ఏంటి? ఆ లక్షణం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విడిచిన పదాన్ని మరలా గ్రహించి రాయడం. విడిచిన పదాన్ని మరలా గ్రహించి రాయడం అంటే అర్థం ఏంటి అంటే ఒక పద్యం కానీ వాక్యంలో కానీ ఏ పదంతో పూర్తి అవుతుందో అదే పదంతో తర్వాత పాదంతో తర్వాత వాక్యము లేదా పాదం ఏదైతే ఉంటుందో దానితో మొదలవుతుందన్నమాట. అంటే ఒక పాదం చివరన ఏదైతే ఉంటుందో, మొదటి పాదం చివరన ఏదైతే ఉంటుందో రెండవ పాదం మొదట అది ఉంటుంది. అంటే ఏదైతే చివరిలో ఉంటుందో నెక్స్ట్ వాక్యంలో కానీ నెక్స్ట్ పదంలో కానీ ఇది మొదట ఉంటుందన్నమాట. అలా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే ముక్త పదగ్రస్తము అంటాం. అంటే విడిచిన పదం ఏదైతే ఉంటుందో మరలా దాన్ని మనం గ్రహిస్తాము. అంటే ఒక పాదంలో చివరన విడిచాము అనుకోండి, నెక్స్ట్ పదం వచ్చేసరికి మళ్ళీ అది మనం ఏం చేస్తాము? గ్రహిస్తాము. విడిచిన పదాన్ని మరలా గ్రహించి రాయడాన్ని మనం ఏమంటున్నాము అంటే ముక్త పదగ్రస్త అలంకారము. ఇక్కడ ఈజీగా మీకు ఆన్సర్ చెప్తూ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చివరన మొదటి పాదం చివరన మూర్తి వచ్చింది. నెక్స్ట్ సార్ మనం ఏం చేసాము? మూర్తితో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ తాంగా అంటే అంగతో ఎండ్ అయింది. నెక్స్ట్ అంగతో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ రంగతో ఎండ్ అయింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? చివరన ఏదైతే ఉంటుందో అంటే ఒక పాదంలో చివరన ఏదైతే ఉంటుందో నెక్స్ట్ పాదంలో అది మనకు మొదట వస్తుందన్నమాట. అలా వస్తే అక్కడ మనకు ఏ అలంకారము అంటే ముక్త పదగ్రస్త అలంకారము అంటాం. ఇక్కడ చూడండి చుట్టుముట్టు కంప అంటే కంపతో ఎండ్ అయింది. నెక్స్ట్ కంపతో స్టార్ట్ చేస్తాం. కంపలో శంకు, నెక్స్ట్ శంకుతో ఎండ్ అయింది. మళ్ళీ శంకుతో స్టార్ట్ చేస్తాం. శంకులో తీర్థంతో ఎండ్ అయింది. మళ్ళీ తీర్థంతో స్టార్ట్ చేస్తాం. తీర్థం త్రాగితే మోక్షం. అంటే ఇక్కడ ఏంటో చూడండి, ఇక్కడ చుట్టుముట్టు కంప, కంపలో శంకు, శంకులో తీర్థం తాగితే మోక్షం. అంటే విడిచిన పదం అంటే ఇక్కడ కంపతో విడిచాము, ఆ పదం ఎండ్ అయింది. నెక్స్ట్ ఏం చేసాము? అదే పదంతో స్టార్ట్ చేసాము. చుట్టుముట్టు కంపతో ఎండ్ చేసాము. మళ్ళీ స్టార్ట్ చేసాము. కంపలో శంకు, అక్కడ శంకుతో ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ సారి ఏం చేసాము? అదే శంకుతో స్టార్ట్ చేసాము. శంకులో తీర్థంతో ఎండ్ అయింది. మళ్ళీ అదే తీర్థంతో మనం ఏం చేసాము? స్టార్ట్ చేసాము. తీర్థం తాగితే మోక్షం. ఇలా విడిచిన పదాన్ని మళ్ళీ మనం గ్రహించాము అనుకోండి, దాన్ని మనం ఏమంటాము? ముక్త పదగ్రస్తము. అంటే ఇంకా క్లియర్ చెప్పాలంటే ఏ పదంతో పూర్తి అవుతుందో కంపతో పూర్తయింది. ఏ పదంతో పూర్తి అవుతుందో అదే పదంతో తర్వాత వాక్యం ఏమవుతుంది? మొదలవుతుంది. ఇలా వస్తే అక్కడ ఏ అలంకారము అంటే ముక్త పదగ్రస్త అలంకారము. మీకు ఈజీగా అర్థమై ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చూడండి, ఎదురుగా ఏగితో ఎండ్ అయింది, మళ్ళీ ఏగితో స్టార్ట్ అయింది. ఏగి ఇంటికి దెచ్చితో ఎండ్ అయింది, మళ్ళీ దెచ్చితో స్టార్ట్ అయింది.
జడ్చి సందర్భి మృక్తి, మృక్తితో ఎండ్ అయింది, మళ్ళీ మృక్తితో స్టార్ట్ అయింది. మృక్తి నాదిత్యం ఇచ్చి అంటే ఒక వాక్యం చివరిలో ఏదైతే వస్తుందో నెక్స్ట్ వాక్యంలో మొదట అదే వస్తుంది. ఇలా వస్తే ముక్తపద గ్రస్త అలంకారంగా చెప్పుకోవచ్చు. గోదారి గట్టు, గట్టు మళ్ళీ గట్టుతో స్టార్ట్ చేయాలి. గట్టు మీద చెట్టు, మళ్ళీ చెట్టుతో స్టార్ట్ చేయాలి. చెట్టు మీద పిట్ట, మళ్ళీ పిట్టతో స్టార్ట్ చేయాలి. పిట్ట మనసులో ఏమున్నట్లు. మరి ఇక్కడ కూడా మనకు దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే ముక్త పదగ్రస్త అలంకారంకి మనం ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, మదనాతో ఎండ్ అయింది, మళ్ళీ మదనాతో స్టార్ట్ అయింది. సదనాతో ఎండ్ అయింది, సదనాతో స్టార్ట్ అయింది. రదనాతో ఎండ్ అయింది, రదనాతో స్టార్ట్ అయింది. ఇలా వస్తే అది మనకు ఏ అలంకారం చెప్తామో ముక్త పదగ్రస్త అలంకారానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అందుకే లక్షణం చాలా స్పష్టంగా రాసుకుంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ యమక అలంకారము. మరి ఇక్కడ యమక అలంకారాన్ని గురించి మనం ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు ఫ్రెండ్స్. అంటే అర్థం ఏంటి అంటే అర్ధభేదముతో కూడిన హల్లుల జంట దూరంగా ప్రయోగిస్తే, మీకు ఒకసారి చెప్పాను చేకాను ప్రాస అని చెప్పాను. చేకాను ప్రాస అంటే అర్థం ఏంటి? అర్ధభేదంతో హల్లులు పక్కనే వస్తే, అంటే అర్ధభేదం ఉంటుంది కానీ పక్కనే రావాలి. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి, ఏమని చెప్పాను? నీటిలో పడిన తేలు తేలుతుందా, తేలు పక్కనే హల్లుల జంట వచ్చింది కానీ వాటి యొక్క అర్థాలు వేరువేరుగా ఉన్నాయి. అంటే పక్కనే రావాలి, అది చేకాను అని చెప్పాను. ఇక్కడ పక్కనే రాకూడదు, దూరంగా ప్రయోగించాలని. అంటే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట దూరంగా ప్రయోగిస్తే అక్కడ మనకు ఏ అలంకారము అంటే యమక అలంకారం. ఇక్కడ చూడండి, ఆ సైనిక నికాయము శత్రువులతో కాయము మరిచి పోరాడుతుంది. కాయము అంటే ఇక్కడ అర్థం వేరువేరుగా ఉంది ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని. ఇక్కడ కాయము అంటే అర్థం ఏంటి అంటే సమూహము అనేటువంటి అర్థాన్ని చెప్తాము. ఇక్కడ కాయము అంటే అర్థం ఏంటి అంటే శరీరము అనేటువంటి అర్థాన్ని చెప్తాము. అంటే ఒకే పదమే బట్ ఇక్కడ అర్థాలు ఎలా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. అవి కూడా పక్కనే లేవు, దూరంగా ప్రయోగించాము కాబట్టి ఇక్కడ ఏ అలంకారం అని చెప్తున్నాము? యమక అలంకారము. అదే పక్కనే వస్తే మీకు చేకాను ప్రాస అని చెప్పాను చూడండి, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. ఆ తోరణంలో రణం అంటే ఇక్కడ తోరణం అంటే అర్థం ఏంటి? తోరణం మనకు తెలిసిందే. ఇక్కడ రణము అంటే అర్థం ఏంటి? యుద్ధము. అంటే ఇక్కడ రణం తోరణంలో రణం అంటే తోరణము, రణానికి అంటే రణము అంటే యుద్ధము. అంటే ఇక్కడ మనం క్లియర్గా చెప్తున్నాము ఒకే పదము అర్ధభేదంతో ప్రయోగించాము కానీ దూరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఏ అలంకారము అంటే యమకము. నెక్స్ట్ లేమ ధనుజుల గెలువగల లేమ అంటే ఇక్కడ లేమ ఇక్కడ లేమ అంటే ఓ స్త్రీ అని, ఇక్కడ లేమ గెలవగల లేమ అంటే విజయము సాధించలేమా అని. అంటే ఒకే పదమే అర్ధభేదంతో ప్రయోగించాము, దూరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం ఏ అలంకారం అని చెప్తాము? యమక అలంకారం అని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మానవ నీ ప్రయత్నం చూడండి, నీ ప్రయత్నం హల్లుల జంట పక్కన రాలేదు, ఇక్కడ దూరంగా ఉన్నాయి బట్ ఒకే పదము అర్ధభేదం చాలా స్పష్టంగా ప్రయోగించాము. మానవ అంటే ఓ మానవుడా అని, అంటే మనిషిని బేస్ చేసుకొని ఓ మానవుడా అని. నీ ప్రయత్నం ఇక్కడ మానవ అంటే అర్థం ఏంటి? నీవు చేసేటువంటి ప్రయత్నము మానుకోవా అని. అంటే ఇక్కడ హల్లుల జంట పక్కన రాలేదు, దూరంగా వచ్చాయి బట్ ఇక్కడ ఒకే పదం అనేది అర్ధభేదంతో ప్రయోగించాము కాబట్టి ఇక్కడ ఏ అలంకారం అని చెప్తున్నాము? యమక అలంకారం అనేది మనం ఇక్కడ చెప్తున్నాము. ఓ హారిక నీ ప్రేమకే జో హారిక. ఇక్కడ హారిక అంటే ఏంటి? ఒక అమ్మాయిని బేస్ చేసుకుని చెప్తున్నాం. ఇక్కడ హారిక అంటే అర్థం ఏంటి? జోహారిక అంటే జోహార్లుగా చెప్తున్నాము. అంటే ఇక్కడ కూడా అర్ధభేదము ఒకే పదమే అర్ధభేదంతో ప్రయోగించాము, దూరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం ఏ అలంకారం అని చెప్తున్నాము? యమక అలంకారం అని చెప్తున్నాము. నెక్స్ట్ వన్, అర్ధాలంకారాల్లో ఒకటైనటువంటి ఉపమా అలంకారం గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మీరు ఏ అలంకారం గురించి అబ్జర్వ్ చేస్తున్నా కానీ లక్షణం చాలా ఇంపార్టెంట్. మరి ఉపమా అలంకారం యొక్క లక్షణం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక చెప్తే, చక్కని పోలిక అంటే పోల్చడము అనేది ఇక్కడ చెప్తే ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్పొచ్చు అంటే ఉపమా అలంకారం అని చెప్పొచ్చు. మీకు కిందకు ఒక పాయింట్ చెప్పాను, అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పామనుకోండి, ఇక్కడ రెండింటికి కంపారిజన్ చూడండి. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పాము అనుకోండి, అక్కడ ఊహించి చెప్పడము ప్రధాన లక్షణంగా గల అలంకారం ఏంటి? ఉత్ప్రేక్ష అలంకారము.
ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం అయితేనేమో ఉత్ప్రేక్ష అలంకారము. ఉపమేయానికి ఉపమానానికి మధ్య చక్కని పోలిక చెప్పాము అనుకోండి, ఏ అలంకారము అంటే ఉపమా అలంకారము. రెండింటి మధ్య రిలేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక చెప్తేనేమో ఉపమా అలంకారము, ఉపమేయానికి ఉపమానంగా ఊహించి చెప్తేనేమో అది ఉత్ప్రేక్ష అలంకారం అనేది ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి. మరి ఉపమా అలంకారాన్ని మనం ఈజీగా హైలైట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే పోల్చడం బేస్ చేసుకొని. ఎగ్జాంపుల్ చెప్తే మీకు చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఏది ఉపమేయం అవుతుంది, ఏది ఉపమానం అవుతుంది, ఏది సమాన ధర్మం అవుతుంది, ఏది ఉపమావాచకం అవుతుంది అని చెప్పేదాని ముందు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆమె ముఖం చంద్రుని వలె ఉంది, లేదా ఆమె జడ నల్లని త్రాచు వలె ఉంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్స్ ఏవైనా ఇవ్వచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఉపమాన అలంకారాన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి వాక్యంలో ఉపమేయం ఏంటి, ఉపమానం ఏంటి, ఉపమావాచకం ఏంటి, ఇలా గుర్తించమని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆమె ముఖం చంద్రుని వలె ఉంది, చంద్రుని వలె ఉంది అంటే ఇక్కడ ఎవరి ముఖాన్ని చెప్తున్నాము, అంటే చంద్రుని వలె ఉంది అని దేని బేస్ చేసుకొని చెప్తున్నాము, ముఖాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఉపమేయం అంటే ఏంటి చూడండి, దేని గురించి చెప్తున్నాము, దేని గురించి చెప్తున్నాము, ఇక్కడ ముఖాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. అంటే ముఖం గురించి చెప్తున్నాం కాబట్టి ముఖం మనకేమవుతుంది అంటే ఉపమేయం అవుతుంది. ముఖం మనకేమవుతుంది, ఉపమేయం అవుతుంది. నెక్స్ట్ ఉపమానం అంటే ఏంటి, దేనితో పోలుస్తున్నాము, మరి ముఖాన్ని దేనితో పోలుస్తున్నాం, ఇక్కడ చంద్రునితో పోలుస్తున్నాం కాబట్టి చంద్రుడు మనకేమవుతుంది అంటే ఉపమానం అవుతుంది. మరి వలె అనేది మనకేమవుతుంది అంటే ఉపమావాచకము. చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఆమె ముఖం ఎలా ఉందని చెప్తున్నాము, చంద్రుని వలె ఉంది అని చెప్తున్నాం. ఆమె ముఖం అంటే ముఖాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి ముఖం మనకు ఉపమేయం అయితే దేని వలె ఉంది అంటున్నాము, చంద్రుని వలె ఉంది అంటున్నాం కాబట్టి చంద్రుడు మనకేమవుతుంది, ఉపమానం అవుతుంది. వలె అనేది మనకేమవుతుంది అంటే ఉపమావాచకము. సో ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి చూడండి. ఇంకా ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్తే అర్థమవుతుంది. ఉపమేయం అంటే దేని గురించి చెప్తున్నాము, ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నాము, సమాన ధర్మం అంటే అర్థం ఏంటి అంటే రెండింటికి మధ్య పోలిక ఏంటి అని చెప్పేదే మనకి ఏంటి అంటే సమాన ధర్మము. మరి ఏ పదాన్ని వాడి రెండింటికి మధ్య పోలికని చెప్తున్నాము అంటే వలె, లాగా, ఇలా చాలా ఉన్నాయి. అవి మనకి ఏమవుతాయి అంటే ఉపమావాచకాలు అవుతాయి. ఇలా ఎగ్జాంపుల్స్ చాలా చెప్పొచ్చు. జాబిల్లి కోసం ఆకాశం వల్లే వేచాను నీ రాకకై. సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము, తర్వాత మరికొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనము అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ అర్థాలంకారాల్లో మొట్టమొదటిది మరియు ప్రాచీనమైన అలంకారం ఏంటి అంటే ఉపమా అలంకారం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము అంటే మనకు ఒకసారి స్పష్టంగా అబ్జర్వ్ చేస్తే వర్ణించదలసిన వస్తువు, అంటే దేన్ని వర్ణిస్తున్నాము, ఇందాక ఆమె ముఖము అంటాము అంటే ఇక్కడ ముఖాన్ని వర్ణిస్తున్నాము. దేన్నైతే వర్ణిస్తున్నామో అది మనకి ఏమవుతుంది అంటే ఉపమేయం అవుతుంది. ఆమె ముఖము చంద్రుని వలె ఉంది అంటున్నాం అంటే ఇక్కడ దేన్ని వర్ణిస్తున్నాము, ఆమె ముఖాన్ని వర్ణిస్తున్నాం కాబట్టి ముఖం మనకేమవుతుంది అంటే ఉపమేయం అవుతుంది. నెక్స్ట్ ఉపమానం ఏంటి, వర్ణించదలసిన వస్తువుకు పోలికగా చెప్పే మరొక వస్తువు అంటే ముఖాన్ని దేంతో పోల్చాను, ముఖాన్ని చంద్రునితో పోల్చాను కాబట్టి చంద్రుడు మనకేమవుతుంది అంటే ఉపమానం అవుతుంది. నెక్స్ట్ ఉపమావాచకము అంటే అర్థం ఏంటి అంటే వలె, లాగా, వంటి, భంగి, రీతి, మాదిరి ఇలా వచ్చాయి అనుకోండి. ఈ పదాలు వస్తే ఈ పదాలు మనకు ఉపమావాచకాన్ని తెలియచేస్తాయి. అంటే ఉపమేయ ఉపమానాల సమాన ధర్మాన్ని ఏ శబ్దంతో సూచిస్తున్నాము అంటే ఆమె ముఖం చంద్రుని వలె అంటున్నాం కాబట్టి ఆ వలె మనకేమవుతుంది అంటే ఉపమా వాచకం అవుతుంది. నెక్స్ట్ సమాన ధర్మము ఏ గుణాన్ని బట్టి ఉపమానోపమేయాన్ని పోలుస్తామో ఆ గుణానికే సమాన ధర్మం అని పేరు. దీనినే మనము సాద్భర్యం, సాదృశ్యం అని కూడా అంటారు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగ్జాంపుల్స్ చెప్తేనే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓ కృష్ణ, నీ కీర్తి హంస వలె ఆకాశ గంగలో మునుగుచున్నది. మరి పై వాక్యంలో ఉపమేయాన్ని గుర్తించండి అంటాడు. ఉపమేయము అంటే అర్థం ఏంటి, అక్కడ దేన్ని వర్ణిస్తున్నాము, కీర్తిని. ఓ కృష్ణ నీ కీర్తి అంటే కీర్తిని మనం ఇక్కడ వర్ణిస్తున్నాం కాబట్టి నీ కీర్తి అనేది మనకి ఏమవుతుంది అంటే ఉపమేయం అవుతుంది. మరి దాంట్లో మరొక వస్తువుతో పోల్చాం కదా, దేంతో పోల్చాము, హంసతో పోల్చాం కాబట్టి హంస అనేది మనకి ఏమవుతుంది అంటే ఉపమానం అవుతుంది. మరి ఉపమావాచకం ఏమవుతుంది, వలె. గంగతో మునుగుచున్నది అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే సమాన ధర్మంగా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ మృత్యు భయంకరమైన అలలు శిశువుకు ఉయ్యాలలూపే తల్లి వలె అర్థం లేని జోలపాటలు పాడుచున్నాయి. అంటే ఇక్కడ మృత్యు భయంకరమైన అలలు దానిని దేంతో పోల్చాము? ఉయ్యాలలూపే తల్లితో పోల్చాము. అంటే ఇక్కడ ఉపమేయము మనకు మృత్యు భయంకరమైన అలలు అయితే ఉయ్యాలలూపే తల్లి అనేది మనకు ఉపమానం అవుతుంది. వలే మనకేమవుతుంది అంటే ఉపమావాచకం అవుతుంది. అర్థం లేని జోల పాటలు పాడుతున్నాయి అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే సమాన ధర్మం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. చేనేత పనివాళ్ళు పని లేక తిండి లేక ఎనుకల్లాగా మలమలా మాడిపోతున్నారు. అంటే చేనేత పని వాళ్ళ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? చేనేత ఎవరితో పోల్చాము? ఎలుకల్లాగా అంటున్నాం. అంటే చేనేత పని వాళ్ళు అనేది ఉపమేయం అయితే ఎలుకల్లాగా అనేది మనకు ఉపమానం అవుతుంది. మలమల అనేది మనకు ఉపవాచకం అవుతుంది. మాడిపోతున్నారు అనేది మనకి ఏమవుతుంది? సమాన ధర్మం అవుతుంది. ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్స్లో అబ్జర్వ్ చేయాలి. నలుగురు నాలుగు వేద మంత్రములొప్ప బ్రహ్మముఖంలో లోవెన్. అంటే ఇక్కడ సమాన ధర్మం లోపించింది కాబట్టి ఇక్కడ మనం ఏమంటాము అంటే లుప్తోపమ అంటే మనకి ఇక్కడ సమాన ధర్మం అనేది లోపిస్తుంది. ఇక్కడ కూడా మీకు ఇందాక చెప్పాను చూడండి. ఉపమా అలంకారాల్లో 4 భేదాల్లో ఏ ఒక్కటి లోపించినా దాన్ని మనం ఏమంటాము అంటే లుప్తోపమా అలంకారం అంటాము. అంటే అది ఉపమా అలంకారంలో ఇచ్చినటువంటి 4 ఏంటి? సమాన ధర్మం కానీ, ఉపమేయం కానీ, ఉపమానం కానీ, ఉపమావాచకం కానీ ఏ ఒక్కటి లోపించినా దాన్ని మనం ఏమంటాము అంటే లుప్తోపమాలంకారం అంటారనేటువంటి పాయింట్ను కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. వర్ణించదలసిన వస్తువు అంటే ఫస్ట్ ఏ వస్తువునైతే వర్ణిస్తున్నామో ఆ వర్ణించదలసిన వస్తువు మనకేమవుతుందంటే ఉపమేయం అవుతుంది. వర్ణించదలసిన వస్తువుకు పోలికగా ఇంకొక వస్తువు చెప్తాం కదా, ఆ ఇంకొక వస్తువు మనకేమవుతుంది అంటే ఉపమానం అవుతుంది. మరి సమాన ధర్మాన్ని ఏ శబ్దమైతే సూచిస్తుందో అది మనకి ఏమవుతుంది? ఉపమా వాచకం అవుతుంది. బాగా హైలైట్ చేసుకోండి. మరి ఏ బిట్ ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేయగలరు.